ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఎంతో అద్భుతంగా సీతాయనం అనే బుక్ స్వాధ్యాయం చేసుకుంటూ ఉన్నాము. ఎంతో అద్భుతంగా 19 రోజులు కంప్లీట్ చేసుకుని 20వ రోజుకి వచ్చాం మాస్టర్స్. ఎంతో అద్భుతంగా బుక్ చదవడానికి ఖమ్మం నుంచి లలిత మేడం గారు ఇచ్చేస్తున్నారు. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ. ఓకే మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి నా ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటూ ఆత్మపూర్వక. మరి అలాగే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి, అలాగే యూట్యూబ్ లో కానీ లైవ్ లో కానీ ఎవరైతే వింటూ వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనము ఈ సెషన్ లోకి వెళ్ళిపోదాం మై డియర్ ఫ్రెండ్స్. అయితే ముందు ప్రతిరోజులాగే కొంచెం ఇంట్రడక్షన్ చేసుకుందాం ఈ బుక్ గురించి. ఈ బుక్ ఎలా వచ్చిందంటే డీనా మిరియం అనే ఆవిడ ద్వారా. ఆవిడ ఇంగ్లీష్ లో అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అని ఇంగ్లీష్ లో రాయడం జరిగింది. అది ఎలా రాయడం జరిగిందంటే ఒక ఆవిడ కొన్ని ఆధ్యాత్మిక సంస్థలకు అధ్యక్షురాలుగా ఉంటూ కొన్ని బుక్స్ కూడా రాస్తుంది అనమాట. ఆవిడ మెడిటేటర్. అయితే ఆవిడ ఒకసారి మెడిటేషన్ టూర్ కి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు ఒక రామాలయంలో మెడిటేషన్ చేస్తున్నప్పుడు సీతాదేవి విగ్రహం నుంచి ఒక వెలుగులాగా తనలోకి రావడము, ఆమె డీప్ గా మెడిటేషన్ లో గత జన్మలోకి వెళ్ళిపోవడము జరుగుతుంది అనమాట. ఆ గత జన్మ ఎప్పటిదంటే త్రేతాయుగం కాలంలో అక్కడ జనక మహారాజు దగ్గర కొలువులో ఒక పరిచారిక, సీతాదేవి దగ్గర ఒక పరిచారికగా తను చూసుకుంటుంది అనమాట. అంటే దాసీలు అంటారు కదా, అట్లా అనమాట. అలా చూసుకుంటుంది తనను తాను. అయితే అప్పటికి ఇంకా సీతాదేవి పుట్టదనమాట. అయితే ఎప్పుడో వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా కొలువులో వాళ్ళు అలాగా పరిచారక వృత్తిలో ఉంటారనమాట. అట్లా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అలాగ కొనసాగుతుంది. అయితే తర్వాత సీతాదేవి పుట్టడము, పెరగడం, విద్యాభ్యాసం, ఆ తర్వాత స్వయంవరము, వివాహము, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. పట్టాభిషేక టైంలో మళ్ళా వనవాసానికి వెళ్ళడము ఇదంతా అవుతుంది. అయితే అయోధ్య నుంచి మిథుల నుంచి వచ్చేటప్పుడు సీతాదేవితో పాటు ఈ అమ్మాయి కూడా, అమ్మాయి పేరు మీనాక్షి అనమాట. ఆ జన్మలో ఆమె కూడా రావడం జరుగుతుంది. ఆ తర్వాత సీతాదేవి వనవాసంకి వెళ్ళిన తర్వాత ఈ వృద్ధురాలైపోయి మరణించడం జరుగుతుంది. మళ్ళీ అనసూయగా జన్మ తీసుకుంటుంది అయోధ్యలో. కానీ తనకు అపూర్వ జన్మ గుర్తుండదు అనమాట. కానీ ఒక్కొక్కప్పుడు మాత్రం భావోద్వేగాలకి గురవుతూ ఉంటుంది. ఎలా అంటే 7 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి సీతారాముడు కూడా ఈ భూమి మీద లేరు అని తెలుసుకుంటుంది. కానీ కథలుగా ఈ గురుకులంలో అక్కడ అందరూ కథలుగా చెప్తా మాత్రం వింటుంది అనమాట. అయితే అలా విన్నప్పుడు తను సీతాదేవి అపహరణకు గురైందని వినగానే కొంచెం ఉద్వేగానికి గురై, లేదు అట్లా జరిగి ఉండదు, సీతాదేవి తానుగా వెళ్ళింది కానీ ఆవిడ శక్తివంతరాలు, అలా జరగదు అని పరిగెట్టుకొని ఇంటికి వచ్చేయడం జరుగుద్ది అనమాట. అప్పుడు గురుకులంలో అందరూ ఏమైంది ఏమికి అన్నప్పుడు ఇక తండ్రి కూడా ఇక సరే వివాహం చేద్దాం అనుకుంటాడు. అయితే నాకు వద్దు, నాకు వివాహం కలిసి రాదు, నేను నా భర్త చనిపోతారు, పిల్లలు చనిపోతారు అంటే ఇట్లా మాట్లాడేసరికి ఈమెకి గత జన్మలో ఏదో ఉండుంటది అని తండ్రి గుర్తిస్తాడనమాట. గుర్తించి ఈ అమ్మాయిని ఎవరు స్వస్థత చేకూరుస్తారు అన్నప్పుడు తల్లి, ఈ అమ్మాయి మీనాక్షి తల్లి ఏమైందంటే కనుక్కుంటుంది అనమాట. కొంతమంది ద్వారా ఏంటంటే మిథిల, అప్పుడు సీతాదేవితో ఉన్న ఆవిడ మిథిల నగరంలో ఒక ఆవిడ సోమ అనే ఆవిడ ఇక్కడ దక్షిణ వైపు అడవుల్లో ఉంటుందని ఆశ్రమంలో, ఆమె అందరికీ స్వస్థత చేకూర్చుతుందని తెలుసుకొని సరే అమ్మాయిని కూడా తీసుకెళ్దామని తండ్రి ఏం చేస్తాడంటే తల్లితో పాటు కొంతమంది పరిచారకుల్ని అందరిని ఇచ్చి అన్ని ఇచ్చి పంపిస్తాడనమాట. అట్లా వాళ్ళు సోమ దగ్గరికి వస్తారు. సోమ ఇప్పుడు ఆ కథ అంతా చెప్తుంది. అంటే అమ్మాయిని చూడగానే గుర్తుపడుతుంది సోమ. అయితే అప్పుడు మీనాక్షిలో ఉన్నప్పుడు సోమ తన కూతురు వయసులో ఉండేదన్నమాట. ఇప్పుడు ఆమె కూడా వృద్ధురాలు అయిపోయింది. కానీ మీనాక్షిని గుర్తుపడుతుంది అనమాట. ఆమె దగ్గరికి వస్తారనమాట. ఆమె ఇదంతా చెప్తుంది. సీతారాముడు మళ్ళా తిరిగి వచ్చేయటము, తర్వాత మళ్ళీ సీతాదేవి గర్భం దాల్చుకోవటము, తర్వాత మళ్ళీ నేను అడవుల్లో వెళ్ళాలి, అక్కడ నా పిల్లలు పెరగాలి అనుకోవటము, వాళ్ళు మళ్ళీ తిరిగి వనానికి రావడం, అడవుల్లోకి అక్కడ ఆశ్రమంలో ఉండడం, ఇదంతా కూడా చెప్తుంది అనమాట. సీతాదేవి యొక్క ఆడబడుచు అనమాట, రాముల వారి అక్క. ఆవిడ పేరు శాంత. ఆవిడే ఈమెకి పురుడు పోసి ఫస్ట్ పిల్లల్ని ఆవిడే ఎత్తుకోవడం జరుగుతుంది అనమాట. అట్లా ఆవిడ పిల్లలు కొంచెం ఎదుగుతూ ఉంటారనమాట. అయితే అంతలో మన ఊర్మిళ ఉదయం వచ్చినప్పుడు లక్ష్మణుడి భార్య శాంత అనే ఆవిడ వెళ్తుంది అనమాట అక్కడి నుంచి. అయితే ఇలాగా కొనసాగుతూ ఉంటే ఏం చెప్తుందంటే ఒకసారి కథ చెప్తూ ఉంటది పిల్లలకి. కొంచెం పిల్లలకి 6 సంవత్సరాలు అలా వస్తాయన్నమాట.
అయితే వాళ్ళకి రోజు కథ చెప్తుంటుంది. అయితే వాళ్ళు ఊరికే ఆ అనసూయాదేవి నదీ దేవతల కథలు ఇవే చెప్పమంటూ ఉంటారన్నమాట. సరే సీతాదేవి వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఆ రాత్రిపూట కథ చెప్తూ ఉంటుంది అనమాట. ఎవరి కథ చెప్తుందంటే ఆవిడ మళ్ళీ ఋషి అనసూయ కథే చెప్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ ఆశ్రమాన్ని నిర్ణయించుకోవటం, అక్కడ నీరు అవన్నీ లేకపోవడం, జంతువులు అలసిపోయి ఉండడం, కనుచూపు నేలలో మనుషులు లేకుండా ఉండడం, అత్రి మహర్షి ధ్యాన సాధనకు అనువైన చోటని ఆ ఏ హడావిడి లేకపోవడంతో ఒక చోట అడవిలో ఉంటారు అన్నమాట వాళ్ళు. అయితే వీళ్ళందరికీ అనసూయకి ఋషికి బాధ కలిగిస్తుంది అనమాట, జీవరాశి అక్కడంతా లేకపోవడం. ఒక రోజు ఆవిడ అడవిలో నడుస్తుండగా ఏమైందంటే ఆహారం లేకపోవటం వల్ల చిక్కి సలీం అని ఒక పులి కనిపించడం జరుగుతుంది. అతడు పంజాతో నీటి కోసం నేల తవ్వడం చూస్తుంది అనమాట. అయితే ఆమె కరుణ పెళ్ళికి ఏం చేస్తుందంటే ఈ అడవికి ఏమైంది అని అడిగినప్పుడు అడవి నశించబడింది, అందువల్ల 10 సంవత్సరాల నుంచి వానలు లేవు అని చెప్తారనమాట. అయితే మాత దయచేసి మాకు సహాయం చేయండి అని చెప్తారనమాట. అలా అనేక తరాలుగా ఆ కుటుంబం ఈ అడవిలోనే ఉంటుందని, దీన్ని వదిలి వెళ్ళడం భావ్యం కాదు గనక మాత ఇప్పుడు ఈ అరణ్యానికి నీటిని జీవాన్ని తిరిగి తెస్తాను అని మాట ఇస్తుంది అనమాట. ఆ రాత్రి ధ్యానంలో సహాయాన్ని వెతుకుతూ ఆమె దివ్య లోకాలకి ప్రయాణిస్తుంది అనమాట. ఆ లవుడు అంటాడనమాట కథ మధ్యలో, ఏమంటుందంటే సీతాదేవిని, దివ్యలోకం ఎక్కడ ఉందమ్మా మేఘాల పైన అని అడుగుతాడనమాట. అప్పుడు సీతాదేవి నవ్వి ఆ తలను గుండెలకు హత్తుకొని ఈ విషయాన్ని అతనికి ఎన్నోసార్లు వివరించిన మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు అనమాట. కళ్ళు మూసుకో అని చెప్తుంది. వారి హృదయాలపై మృదువుగా తడుతూ ఆమె వారి దివ్యలోకం మీలోపే ఉంది, ఎక్కడో లేదు, అది ఎంత సుందరంగా ఉందో చూడండి అని చెప్తుంది అనమాట. అయితే ఆమె కథను ఇంకా చెప్తూ ఉంది. ఏం చెప్తుంది? అనసూయ ఋషి దివ్యలోకాల్లోని సౌందర్యాన్ని జీవాన్ని అంతటిని చూసి ఆ సౌందర్యాన్ని భూమిపైన ప్రత్యక్షీకరించాలి అనుకుంటుంది అనమాట. అయితే ఒక నది దగ్గరికి వస్తుంది ఆమె. వచ్చి ఆ అందమైన నదీ దేవత మందాకిని దేవి అనమాట, మందాకిని దేవిని పిలుస్తుంది. ఆ దేవత నది నుంచి బయటకు రాగా ఋషి ఆమెతో ఏమంటుందంటే, అనసూయ దయచేసి అడవిలో జీవాన్ని పునరుద్ధరించడంలో నాకు సహాయం చెయ్యి, నాతో పాటు భూమి మీదకి రా అని పిలుస్తుంది నదీమాతని, మందాకిని నదిని. అయితే కానీ ఆ నదీ దేవత తలపట్టుకొని నువ్వు నన్ను ఈ సుందర ప్రదేశాన్ని వదిలి ఆ నిర్వీర్యమైన చోటుకు రమ్మంటున్నావు ఎందుకు అని అడుగుతుంది నది, మందాకిని నది. అప్పుడు దానికి ఋషి అనసూయ ఏం చెప్తుందంటే తనను తాను నిలువరించుకోలేకపోతుంది అనమాట. తొందరపాటు ధ్వనించే స్వరంతో ఎందుకంటే ప్రేమ వలన అని చెప్తుంది. ఆ వృక్షాలు జంతువులు నీరు లేకుండా బాధపడుతున్న వాటి పట్ల ప్రేమతో మానవులు తమ ఆహారం కోసం కూడా మొక్కలు జంతువులపైనే ఆధారపడుతున్నారు కనుక ప్రేమతో రా నువ్వు అని నదితో చెప్తుంది. అయితే ఋషి యొక్క గాఢ భక్తికి ఆ దేవత చలించిపోతుంది అనమాట. నీ కోసం నేను వస్తాను అంది ఆమె, కానీ నువ్వు ఇక్కడ సౌందర్యాన్ని అక్కడ ప్రతిబింబిస్తే నేను వస్తాను. నువ్వు అరణ్యాన్ని తిరిగి జీవం తేగలిగితే నేను దాన్ని పోషించడానికి వస్తాను అని చెప్పినప్పుడు ఈ ఋషి అనసూయ తిరిగి తన భౌతిక రూపంలోకి వచ్చి గాఢ తపస్సులోకి వెళ్ళిపోతున్నాడు. ఇదంతా హాస్టల్గా జరుగుతుంది అనమాట. మళ్ళీ ఆవిడ తన భౌతిక రూపంలోకి వచ్చి ధ్యానంలోకి వెళ్ళిపోతుంది గాఢంగా, డీప్ గా. అయితే ఏమైతుందంటే బాగా ధ్యానంలోకి వెళ్ళినప్పుడు నీ తపస్సు అంటే ఏంటో చెప్పాను కదా మీకు నేను, తపస్సు అంటే ఏంటో చెప్పాను కదా, దివ్యలోకంలో అదృశ్యమైనది అని చెప్తుంది అనమాట. పురుగులు వచ్చేస్తున్నారు. అది దివ్యలోకంలో అదృశ్యమైనది అనగానే ఈ పిల్లలిద్దరూ కళ్ళు తెరుస్తారనమాట. చాలాసేపు ధ్యానం చేశాము అన్నాడు అసలు. మేము కూడా చాలాసేపు ధ్యానం చేసాం అనగానే మరి త్యాగము, ఆహారాన్ని, నిద్రను వదిలేయడం అని తోడు పలికాడట లవుడు. అప్పుడు మాత తల ఊపి అది ఎన్నో రూపాల్లో ఉన్నప్పటికీ అవన్నీ ఒక లక్ష్యం కోసమే, అదేమిటో మీకు జ్ఞాపకం ఉందా, మన ఇచ్చను బలీయం చేసుకోవడం కోసం అన్నాడట లవుడు. మాత ఇలా అడుగుతుంది, సీతాదేవి వీళ్ళు సమాధానం చెప్తున్నారు అనమాట. అయితే మా సీతాదేవి మళ్ళీ తలూపి మానవ ఇచ్చలో ఎంతో బలమైన శక్తి ఉంది, ఆ శక్తి సూర్యదేవుడు ప్రకాశవంతమైన సూర్యుని శక్తి కంటే బలీయమైన శక్తి ఉంది, కానీ దాన్ని మనకి ఏ విధంగాలో ఉపయోగించుకోవటం తెలియదు. అది మన లోపలే ఉంది, అది సూర్యుడి కంటే బలమైన శక్తి అట, అది ఎక్కడో లేదు మన లోపలే ఉంది, కానీ దాన్ని ఏ విధంగా ఉపయోగించాలో మనకు తెలియదు. తపస్సు ఆ ఇచ్చ యొక్క శక్తిని వెలికి తీస్తుంది అని చెప్తుంది అనమాట. ఈ విషయం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పగానే వాళ్ళు కళ్ళు విప్పార్చుకొని చూస్తారనమాట. అంతేకాదు అది భక్తి కూడా బలం చేకూరుస్తుంది అని అడుగుతాడనమాట. అయితే మాత తల ఊపి ఏం చెప్తుందంటే మానవులకు ఇవ్వబడిన వరం అదే, చాలా మంది మనుషులకు ఆ వరం గురించి తెలియదు. చాలా మంది మనుషుల కంటే ఆ వరం గురించి తెలియదంట. ఏంటి, తనలోనే
చాలా సూర్యుడి కన్నా గొప్ప శక్తి ఉందని, అలాంటి వరం మనకి ఇవ్వబడిందని చాలా మందికి ఆ వరం గురించి తెలియదట. ఆ ఇచ్చని మేలుకొల్పడానికి ఎంతో సాధన శిక్షణ అవసరం అన్నమాట. అయితే సాధన శిక్షణ అవసరము, కాబట్టి ఇది జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్తుంది అనమాట. అంతేకాదు బలాన్ని కూడా చేకూరుస్తుందా అని ఊపినప్పుడు, తల ఊపినప్పుడు అవునని చెప్తుంది. కాబట్టి అది ఋషి అనసూయకు అద్భుతమైన ఇచ్ఛాశక్తి ఉంది. అనేక సంవత్సరాలు ధ్యాన సాధన అంకితమై దాన్ని జాగృతి పరుచుకుంది ఆమె అని చెప్తుంది. ఆమె ఆశ్రమం వెనక ఒక పెద్ద శిల, ఏ సామాన్య మానవుడు ఎక్కలేని ఒక కొండ ఉందంట. కానీ అనసూయ తన ఇచ్ఛాశక్తితో దాని పైకి ఎక్కి నిద్రాహారాలు లేకుండా ధ్యానం చేస్తూ ఉందన్నమాట, కొండపైకి ఎక్కి. అయితే దేవతలు భయపడి ఆమె ధ్యానం నుంచి వెలికి తేవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారట. వారు ఆ విధంగా ఎందుకు చేశారు అని కుశుడు అడుగుతాడు. ఆమె ఈ ప్రపంచానికి సహాయం చేయడం కోసమే ప్రయత్నిస్తుంది కదా, మరి వారు ఆమె ధ్యానానికి భంగం కలిగించాలని ఎందుకు అనుకున్నారు అని అడిగినప్పుడు, వారు ఆమె ఇచ్ఛాశక్తిని పరీక్షిస్తున్నారు. వారు ఆమెను కేవలం మనిషిలాగా చూసి దేవతల పరీక్షలను తట్టుకోలేదు అనుకున్నారు. కానీ ఆమె నిలిచింది. కేవలం తన ఇచ్ఛాశక్తి ద్వారా ఆమె వృక్షాలను చిగురింప చేస్తుందట. వృక్షాలను చిగురింప చేస్తుంది. అయితే వృక్షాలు తిరిగి జీవం పోసుకోవడంతో జంతువులు కూడా తిరిగి వచ్చాయంట. అయినా ఇంకా అక్కడ నీరు లేదు. కానీ అనసూయ ఋషి తాను దేవలోకంలో చూసిన దృశ్యాన్ని భూమి మీద సృష్టించిందంట. అప్పుడు ఆమె మందాకిని దేవి వద్దకు వెళ్ళి, ఇప్పుడు నువ్వు భూమి మీదకు రా, దాంతో పునరుద్ధరించబడిన వృక్షాలు జంతువులు నిలిచి ఉండడానికి నీరు లభిస్తుందని చెప్పగానే అనేక సంవత్సరాలు గడవడం వల్ల మందాకిని దేవి తన వాగ్దానాన్ని మరిచిపోయిందంట. అంటే మందాకిని దేవిని రమ్మనడము, నువ్వు దానికి పునరుజ్జీవం చేపిస్తే నేను వస్తాను అనడము, మళ్ళీ ఆ అందాన్ని ఇక్కడ తీసుకొస్తే వస్తానడము, ఇదంతా జరిగి చాలా సంవత్సరాలు అయింది. ఈవిడ మెడిటేషన్ లోకి వెళ్ళిపోయింది అనమాట, గాఢమైన మెడిటేషన్ లోకి. కానీ చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఈవిడ నది మర్చిపోయింది ఆ సంగతిని. కానీ ఆ ఋషి సృష్టించిన దాన్ని చూసిన తర్వాత ఆమె ముందు ప్రణమిల్లి, అమ్మ గొప్ప ఋషి, నీ కోసం నేను వస్తాను, లోక కళ్యాణం కోసం నువ్వు ఎంతో త్యాగం చేశావు, నీ ప్రేమ అంతటిదే అని చెప్పినప్పుడు అని చెప్తుంది అనమాట ఆ నది మాత. అయితే సీతాదేవి ఇంకా ఇలా చెప్తుంది, మీ తండ్రి గారు నేను ఆమె అంటే అనసూయ మరి అత్రి మహర్షుల వారి ఆశ్రమాన్ని దర్శించాము. ఆ ఆశ్రమం దగ్గర దర్శించాము. ఆమె సృష్టించిందంతా దేవలోకంలానే ఉంటుంది. ఆ నది స్ఫటికమంత స్వచ్ఛంగా సమృద్ధితో చేపలు, తాబేళ్లు, కప్పల గానాలతోనూ నిండి ఉంటుంది. కాబట్టి అందమైన బాతులు నీటికి అందాన్ని తెస్తూ ఉంటాయి. నెమళ్ళు అడవులలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి. వృక్ష జంతు జాలాలు సమృద్ధిగా ఉండడంతో అక్కడ మానవ ఆవాసం తిరిగి నెలకొంది. ఇదంతా ఇచ్ఛాశక్తి ప్రేమల వలననే సాధ్యమైంది. ప్రపంచం మీద ఋషి అనసూయ కురిపించే ప్రేమను ప్రపంచము ఎప్పటికీ మర్చిపోదు. ప్రపంచం మీద ఈ ఋషి అనసూయ ఏదైతే ప్రేమను కురిపించిందో అది ప్రపంచం ఎప్పటికీ మర్చిపోవద్దు అని చెప్పి అంటుంది అనమాట సీతాదేవి. ఏదో ఒక రోజు మేము ఆమెను కలుసుకోగలమా అని కుశుడు అడుగుతాడనమాట. నేను అలాగే ఆశిస్తాను అని మాత నిశ్శబ్దంగా అంటుందన్నమాట. అది నా కోరిక. నేను ఈ భూమిని విడిచి వెళ్లే ముందు నిన్ను మరొకసారి కలవాలని నా కోరిక అనసూయ మాత అని లోపల అనుకుంటున్నాను. నేను ఈ భూమిని విడిచి వెళ్లేలోగా మళ్ళీ మిమ్మల్ని ఒకసారి కలవాలి అనసూయ మాత అని మనసులోనే అనుకుంటుంది అనమాట. ఈ మాటలు అనుకున్న తర్వాత ఒక మృదువైన వాయువు సమాధానాన్ని అత్యంత మృదువుగా ఇచ్చిందంట, తదాస్తు అని. అయితే ఆ మరునాటి రాత్రి మళ్ళీ కథకు సమయం దగ్గర పడ్డప్పుడు బాలుళ్ళు ఇద్దరు అంటే లవకుశులు ఇద్దరు అనసూయ ఋషి మందాకిని నదుల కథను మళ్ళీ అడుగుతారట. మాత నవ్వి, ఈ కథను రాత్రే కథ చెప్పాను, మీకు కొత్త కథ వినటం ఇష్టం లేదా అని అనగానే సరే అని వాళ్ళిద్దరు తలూపారు. అయితే ఇప్పుడు నేను మీకు అరుంధతి ఋషి యొక్క వశిష్ఠుల వారి యొక్క కథ చెప్తాను. అరుంధతి వశిష్ఠుల వారి యొక్క కథ చెప్తాను. వారిని కలుసుకోవటం మీకు జ్ఞాపకం ఉందా అని అడుగుంది అనమాట. వారు లేదు అన్నట్లు తలూపారు పిల్లలు. వారు మిమ్మల్ని దర్శించారు, కానీ మీరు చాలా చిన్నగా ఉండడం వల్ల అది జ్ఞాపకం ఉంచుకోలేదు. అరుంధతి ఋషి వశిష్ఠ మహర్షి ఇద్దరు కూడా చాలా వివేకవంతులు, శక్తివంతులు. ఆ ఋషులకు వివాహం జరిగింది. వశిష్ఠ మహర్షి ఏ ఆయుధాన్నైనా తిప్పికొట్టగల మంత్రాన్ని తెస్తే, అరుంధతి ఏమో ఋషికి వితరణ శక్తి ఉందంట. అరుంధతి ఋషికి ఈయనేమో ఆయుధాలను తిప్పికొట్టే శక్తి ఉంటే, అరుంధతికి వితరణ శక్తి ఉంది. వితరణం అంటే దానం, అన్నదానం చేయడం అనమాట. ఆ శక్తి ఉందంట. ఆమె ఎంతమందికైనా భోజనం పెట్టగలనంట. అయితే ఒకరోజు కౌశికుడు అనే మహారాజు వారి శక్తుల గురించి విని ముందుగా తెలియజేయకుండానే తన పెద్ద సైన్యంతో వారు దర్శించడానికి వచ్చారంట.
అంటే ఇది విన్నాడు, వాళ్ళకి దగ్గర వితరణ శక్తి, ఆయుధాలు తిప్పికొట్టే శక్తి ఉందని. అనగానే వితరణ శక్తి ఉందా, ఒక సామాన్య ఆశ్రమంలో ఋషుల్లా ఉన్నారు, వాళ్ళకేం వితరణ శక్తి ఉంది, పరీక్షిద్దామని చెప్పా పెట్టకుండా కొంతమంది పెద్ద సైన్యంతో అడవికి వచ్చేస్తాడు అనమాట ఆశ్రమానికి దర్శించడానికి. అయితే ఋషి అరుంధతికి వారందరికీ ఆహారం సమకూరుస్తుందంట. వారు బయలుదేరబోతుండగా మహారాజు ఆమెను, ఇంతమందికి ముందు తెలియజేయకుండా తయారు చేసే సమయం లేకుండా ఆహారం సమర్చడంలో రహస్యం ఏంటి? ఇంతమందికి అసలు మేము వస్తామని మీకు తెలియచెప్పలేదు కదా, ఇందులో రహస్యం ఏముంది అని అడుగుతాడు అనమాట ఎవరు, కౌశిక మహారాజు. అయితే ఋషి అరుంధతి చాలా మర్యాదగా ప్రభు ఆశీర్వాదం వలన అని చెప్తుంది. అయితే మహారాజు సైనికుల్లో కొందరు తాము వశిష్ఠ మహర్షి వద్ద ఒక పవిత్రమైన ఆవు కామధేను ఉందని, అది లెక్కలేనని పాలు ఇస్తుందని విన్నామని చెప్తారు. ఆ ఆవు మరి సమృద్ధి రహస్యమని భావించి తమ రాజుకు దాన్ని బహుమతిగా ఇమ్మంటారట. అయితే వశిష్ఠ మహర్షి క్షమాపణ కోరుతూ ఆమె కామధేనువు తన భార్యకు ఎంతో ప్రియమైనదని, అది ఆమె కొరకు మాత్రమే పాలిస్తుందని చెప్తాడనమాట. దానివల్ల వారికి ఏమీ ఉపయోగం ఉండదని అంటాడు. అయితే ఈ తిరస్కారం ఆ కౌశిక మహారాజుకు ఆగ్రహానికి గురి చేస్తుందంట. తను కోరినది ఏమైనా ఇవ్వటానికి ఎప్పుడు ఎవ్వరూ తిరస్కరించలేదట. దానితో అతను సైనికులను ఆ ఆవును తీసుకురామని ఆదేశిస్తాడనమాట. వశిష్ఠ మహర్షి తన భార్య వైపు చూస్తారు. వారిద్దరూ ఒకే మనసు కలిగి ఉండడం వల్ల ఏం చేయాలో ఆమెకు తెలుసు. ఆమె ఆవు ముందు నిలబడి మహారాజుతో, మహారాజా, నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, ఈ ఆవు నా నుంచి విడదీయవద్దు, ఇది నా కుమార్తె వంటిది, ఆ బిడ్డను తల్లి నుంచి వేరు చేయటం అన్యాయం, ఇది మీకు ధర్మం కాదు అని చెప్తుందన్నమాట. మహారాజు దీంతో విచక్షణనే కోల్పోతాడు కౌశిక మహారాజు. ఇంతకీ వశిష్ఠ మహర్షికి మధ్య అతనికి వశిష్ఠ మహర్షికి అయితే పెద్ద యుద్ధమే జరుగుతుందంట. తన శక్తివంతమైన ఆయుధాలన్నింటినీ మహర్షి మంత్రాలతో తిప్పికొట్టడంతో అతని కోపం మరింతగా పెరిగిపోయింది. ఎవరికి? కౌశిక మహారాజుకి. అయితే తన భౌతిక శక్తి సామర్థ్యాల కంటే తపస్సు గొప్పదని గ్రహించి తన మహారాజత్వాన్ని వదిలి శక్తి సంపాదించడం కోసం గాఢ ధ్యానంలోకి ప్రవేశిస్తాడట కౌశిక మహారాజు. అతను సాధన చేస్తాడు, తన స్వయం కృషితో శక్తివంతమైన ఋషిగా మారుతాడట. అయితే వశిష్ఠ మహర్షి శక్తి ముందు అతను తాను సాధించింది ఎందుకు కొరగాదని గ్రహించి ఆగ్రహంతో వారిద్దరితో ఏం చెప్తాడంటే, మీరు కుమార్తెలా చూసుకుంటున్న మీ గోవును నాకు ఇవ్వడానికి నిరాకరించారు కదా, కనుక మీ అందరూ చనిపోవాలని నేను శాపం పెడుతున్నాను అంటాడు అనమాట. శపిస్తున్నాను, మీరు ఆవిడ కుమార్తెగా చూసుకుంటున్నాం అంటున్నారు, నేను అడిగితే ఇవ్వట్లేదు, కాబట్టి నా తపశక్తి, అతని తపశక్తి సరిపోలేదన్నమాట వాళ్ళ ముందు. అందుకని ఇంకా కోపం పెంచుకొని మొత్తానికి కొంచెం ధ్యాన సాధన అయితే చేసి వచ్చాడు. చేసి వచ్చి ఏం చెప్తాడు, ఆ కుమార్తె లాంటిది అన్నారు కదా, నేను అడగగానే ఇవ్వలేదు కదా, కాబట్టి మీ కుమారులందరూ చనిపోవాలని శాపం పెడుతున్నాను, నేను శపిస్తున్నాను అంటాడు. అయితే ధ్యాన సాధన ద్వారా తను శపించే శక్తిని పొందగలిగాడు. అయితే మాత తమ కుమారుల ముఖాల్లో భయాన్ని చూసి కొంతసేపు ఆపుద్ది. లవకుశలకి ఈ కథ చెప్తుంది కదా సీతాదేవి, ఆ పిల్లల మొహంలో భయం చూసి కొంతసేపు ఆ కథ ఆపుతుంది అనమాట. అయితే వీళ్ళు అడుగుతారు, కుశుడు అడుగుతాడు, వాళ్ళందరూ చనిపోయారా అని అడుగుతాడు నెమ్మదిగా. అవును, ఋషి అరుంధతి, వశిష్ఠ మహర్షి వారి కుమారులందరూ చనిపోవటం చూశారు అని చెప్తుంది. కానీ ఒక ఋషి కోపాన్ని శాపం తిప్పి కొట్టకూడదు గనక వారు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతారట. మహారాజు వారిని ఓడించలేకపోయాడు, కానీ వారి హృదయాలను గాయపరిచాడు. అయితే ఆ శాపం వారి కుమార్తెలకు అంటలేదంట. అయితే వారి కుమార్తెలు తమ తల్లిదండ్రుల విచారాన్ని చూసి వారి బాధను తొలగించడానికి తామేం చేయాలి అని చర్చించుకున్నారట వాళ్ళలో వాళ్ళు. వారిలో కుమార్తె తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ, నేను నిన్ను వేడుకుంటున్నాను, దయచేసి ఏ శాపాలు, నిరర్ధకంగా చంపటాలు, తల్లిదండ్రులకు విచారము లేని ఒక లోకాన్ని సృష్టించు అని ఒక కుమార్తె తన దగ్గరికి వచ్చి అడుగుతుందంట. ఎవరిని? అరుంధతి మాతని. అయితే ఋషి అరుంధతి ఏం చేస్తుందంటే కుమారి కళ్ళలోని ఆశ చూసి, అవును, నేను అది చేయగలను, ఆ విధమైన ప్రపంచాన్ని సృష్టిస్తాను అని చెప్పి ఆమె తన కుమార్తెల సహాయాన్ని కోరుతుందంట. అప్పుడు ఆమె కుమార్తెలు ఎంతో వివేకవంతులు అనమాట, ధ్యానంలో ఎంతో సాధిస్తారనమాట వాళ్ళు. తమ కుమార్తెలందరూ తన పక్కన ఉండగా ఆమె ఆ విధమైన ఆదర్శ లోకం సృష్టించడం కోసం సుదీర్ఘకాలం గాఢ ధ్యానం చేసిందట, ధ్యానాలు. దాని ఫలితం ఏమిటో మీకు తెలుసా అని సీతాదేవి మళ్ళీ పిల్లల్ని అడుగుతుంది, లవకుశల్ని. అయితే ఆ పిల్లలు మాట్లాడారనమాట, నాతో పాటు రండి, అది నేను చూపిస్తాను అని చెప్పి చేయి పట్టుకొని ఇద్దరిని బయటకు తీసుకొస్తుంది అనమాట. వారు చీకటిలో బయటకు వెళ్ళగానే మాత నక్షత్రాలతో నిండిన స్వర్గాలను పరిశీలించి ఒక నక్షత్రం చూపిస్తూ, అదిగో అది అరుంధతి ఋషి, ఆమె కుమార్తెలు సృష్టించిన లోకం అది అని ఆమె నక్షత్రాలను చూపించి చెప్తుంది అనమాట లవకుశలకి. అదిగో అదే అరుంధతి మాత ఋషి సృష్టించిన ఆ లోకము. కాబట్టి ఈ మానవ ప్రపంచానికి శాపాలు విచారం లేని లోకం సృష్టించడం సాధ్యమేనని
తెలియచేయడం కోసం వారు సృష్టించారు అలాగా. ఆ తర్వాతది ఏం చేశారంటే వశిష్ఠ మహర్షి సృష్టించిన లోకం ఉంది. అది ఈ ఆదర్శ ప్రపంచాన్ని రక్షించడానికి సృష్టించబడిందట. ప్రపంచాన్ని రక్షించటానికి. అయితే అది ఎంత ప్రకాశవంతంగా ఉందో చూస్తున్నారా అని తన భార్య పిల్లలు సృష్టించిన లోకాన్ని రక్షిస్తూ నిలబడ్డాడట అతను. అది వారి ప్రేమకు చిహ్నం. ఆ రెండు నక్షత్రాలు ఎప్పుడు ఒకదానికోటి దగ్గరగానే ఉండి మనకి ఒకరినొకరు రక్షించుకొని కాపలా కాసుకోవాలని ప్రోత్సహించుకొని పోషించుకోవాలన్న అవసరాన్ని మనకి గుర్తు చేస్తూ ఉంటాయట. రెండు దగ్గరగా ఉంటాయట ఆకాశంలో నక్షత్రాలు. ఎవరు? అరుంధతి, ఆయన అన్నమాట ఋషి. ఎవరు ఇంకా ఆయన? వశిష్ఠ ఋషిన, వశిష్ఠ మహర్షి. అయితే అరుంధతి ఋషి ఏమో కుమార్తెలు సృష్టించిన లోకం మానవ ప్రపంచానికి శాపాలు లేని విచార లోకం సృష్టించడం అయితే తర్వాత ఏమో వశిష్ఠ మహర్షి ఏం ఆదర్శ ప్రపంచాన్ని రక్షించడానికి సృష్టిస్తాడట. వాళ్ళిద్దరు కూడా రెండు నక్షత్రాలు ఒకదానికొకటి అలా ఉంటాయంట, ఒకరినొకరు రక్షించుకొని. ఎందుకంటే కాపలా కాసుకొని ప్రోత్సహించుకొని ఒకళ్ళనొకళ్ళు పోషించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ఉంటాయట రెండు నక్షత్రాలు. ఇప్పుడు ఆ లోకాన్ని ఋషి అరుంధతి కుమార్తెలు పాలిస్తూ ఉంటారట. ప్రస్తుతం ఋషి అరుంధతి యొక్క కుమార్తెలు ఉన్నారు కదా, వాళ్ళు పాలిస్తూ ఉన్నారట. అయితే అది ఎంతో సుందరమైన నది, మీరు నన్ను అక్కడికి తీసుకెళ్తారా అని అడిగిందంట ఆమె నవ్వుతూ. వద్దు వద్దు అని అరిచాడట శుకుడు. ఆమెను పట్టుకొని వేలాడుతూ నేను ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను అన్నప్పుడు ఇక ఏమడుగుతున్నారంటే, అమ్మ నువ్వు నిజంగా అక్కడికి వెళ్ళావా అని లవుడు అడుగుతాడట. నిజంగానే అది ఎంతో అందమైన లోకం. నేను అరుంధతి ఋషి కుమార్తెలకు తన తల్లిదండ్రులను అంత దుఃఖం నుంచి తేరుకునేటట్లు చేసినందుకు వారికి ప్రణామాలు అర్పించడానికి నేను అక్కడికి వెళ్ళానని సీతాదేవి లవకుశలతో చెప్తుంది. అమ్మ మొదలు పెట్టాడట ఎవరు? లవుడు. ఏమని మొదలు పెట్టాడంటే, మాత అతని వైపు తిరిగింది. అందుకేనా మనం ఆవులను అంతగా ప్రేమిస్తాము. అంటే ఆవు యొక్క కథే కదా ఇప్పుడు అంతా. ఒక కామధేను అనే ఆవు గురించే కదా ఇదంతా జరిగింది. అప్పుడు ఈ లవుడికి సందేహం, అమ్మ మనం అందుకే ఆవుల్ని ప్రేమిస్తాము అని అన్నప్పుడు, అవును అది కూడా ఒక కారణమే అని బదిలిస్తుంది సీతాదేవి. ఏ ఆవునైనా చూసినప్పుడు నా కామధేనువు మళ్ళీ ఆమెకు ఋషి అరుంధతి మధ్య గల ప్రేమ విశ్వాసాలు గుర్తుకు వస్తాయి. ఎవరికి? సీతాదేవి కట. మహారాజు వద్దకు వెళ్ళినట్లు అయితే ఆయన కామధేనువు బహుమానాలను దుర్వినియోగం చేసి ఆమె జీవితాన్ని దుర్భరం చేసి ఉండేవాడు. కౌశిక మహారాజు దగ్గర కనుక ఆ కామధేను అనే ఆవు వెళ్తే, అందుకని ఆమె కుమార్తెను రక్షించడం కోసం ఎన్నో సంవత్సరాల పాటు తనకు ఎంతో సేవ చేసిన ఆమెను ఈ విధి నుంచి తప్పించడం కోసం అరుంధతి తనకు ఎంతో ప్రియమైన కుమారుల్ని త్యాగం చేయాల్సి వచ్చిందంట. ఒకవేళ కామదేవు మహారాజు దగ్గరికి వెళ్ళిపోతే ఎన్ని అనర్థాలు జరిగితే తెలుసు కాబట్టి వాటిని రక్షించడం కోసమే తన కుమారులందరినీ త్యాగం చేస్తుందట అరుంధతి మాత. ఆమె వ్యక్తిగతంగా ఎంతో విలువైన మూల్యాన్ని చెల్లించి ధర్మాన్ని నిలిపింది అని మాత నవ్వి ఇంకా ఇలా అంది, మీరు అక్కడ జంతువులన్నిటినీ కుమార్తెలాగా చూడాలి అని చెప్తుందంట. మగ జంతువులన్నీ మా కుమారులలాగా చూడాలా అని కుసుడు అడుగుతాడంట. మాత తల ఊపుతుందనమాట. మీరు వాటిని మీకు వీలైనంతగా రక్షించాలి. సరే చలిగాలి వేస్తుంది, లోపలికి వెళ్దాం పడండి అని లోపలికి తీసుకొస్తుంది అనమాట. వారు లోపలికి వెళ్ళి సర్దుకున్నాక కుసుడు వారి కుమారులను మరణించమని చెప్పించిన తర్వాత ఆ దుష్టరాజుకు ఏమైంది అని అడుగుతాడు. అయితే పక్కల మీద సర్దుకొని పడుకున్న తర్వాత కుసుడు ఏమడుగుతాడంటే, మరి వాళ్ళందరినీ కుమారులందరినీ మరణించమని చెప్పించాడు కదా ఆ దుష్ట మహారాజు, అతనికి ఏమైంది అని అడుగుతాడు. ఆయన ఒక గొప్ప ఋషి అయ్యాడు, ఆయనే విశ్వామిత్ర మహర్షి అని చెప్తుందనమాట. ఆ పిల్లలిద్దరు కళ్ళు విప్పార్చి చూస్తారట ఆశ్చర్యంతో. అవును, చాలా చాలా సంవత్సరాల తపస్సు తర్వాత అతను ఒక గొప్ప ఋషి అయ్యాడు. తాను అణుచుకోలేని కోపం వల్ల ఏర్పడిన పరిణామంతో పొందిన విచారాన్ని అధిగమిస్తాడనమాట అతను. ఎందుకనే ధ్యాన సాధన ద్వారా అనేక సుదీర్ఘ ధ్యానాలతో ఆయన ఒక గొప్ప మంత్రం కనిపెట్టాడంట. అదే గాయత్రి మంత్రం అట. ఆ మంత్రాన్ని ఆయనే తీసుకురాగలిగాడట. మీరు ప్రతిరోజు ఉదయమే దాన్ని చెప్పిస్తూ ఉంటారు కదా, అవునా అని చెప్పి అడగగానే అవును అని చెప్పి లవకుశలిద్దరు తలూపుతారట. అది విశ్వామిత్ర మహర్షి దేవలోకంలో విని దానిని భూలోకానికి తీసుకొచ్చారట. విశ్వామిత్ర మహర్షి దేవలోకంలో విన్నాడట ఆ మంత్రాన్ని, దాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడట. ఏంటది? గాయత్రి మంత్రాన్ని. ఓం భూర్భువ స్వాహ అని చదువుతాం కదా, అదనమాట. అయితే అయ్యి అవునా నిజంగానా అని చెప్పి అడుగుతారనమాట. ప్రతిరోజు ఉదయమే మీరు దాన్ని చెప్పిస్తూ ఉంటారు కదా అని పిల్లల్ని అడుగుతుంది. అవునా అని చెప్పి పిల్లలిద్దరూ తలూపుతారట. అది విశ్వామిత్ర మహర్షి
దేవలోకంలో విని భూలోకానికి తీసుకొచ్చారు. మన చెవులు అంత బాగా వినగలవు. మన మానవ చెవులు వినలేని ఎంతో మధురమైన శక్తివంతమైన ధ్వనులు ఉన్నాయంట ఆ మంత్రంలో. అయితే తన ధ్యానం ద్వారా ఆయన ఈ శక్తివంతమైన మంత్రాన్ని మానవులు వినేటట్లు చేశాడంట. ఎవరు? విశ్వామిత్ర మహర్షి ఆయన యొక్క ధ్యానం వల్ల మన అందరం వినేటట్టుగా చేశాడట ఆ శక్తివంతమైన మంత్రం. లేకపోతే ఎవరు వినలేమంట ఆ మంత్రాన్ని. ఆయన అలా శక్తివంతమైన ధ్వనులు ఉంటాయంట. ధ్యానం ద్వారానే ఆయన ఆ శక్తివంతమైన మంత్రాన్ని మానవులు వినేటట్లుగా చేశాడట. ఒకానొక రోజు వశిష్ఠ మహర్షి ధ్యానంలో ఉండగా గాయత్రి మంత్ర జపం వినపడిందంట. ఎవరు? వశిష్ఠుల వారికి. ఇప్పుడు ఆయన వశిష్ఠుల దగ్గర కామదేవు దీని గురించే కదా ఇదంతా గొడవ, కామధేను గురించి. ఆయన ఇదంతా సాధించిన తర్వాత ఈ గాయత్రి మంత్రం నామం ఎక్కడి నుంచి వినపడుతుందని వశిష్ఠ మహర్షి అనుకున్నాడు అనమాట. ఒక రోజు ధ్యానంలో ఉండగా ఆ గాయత్రి జపం వినపడిందంట. ఎవరికి? వశిష్ఠుడికి. ఆయన తల వంచి మాకు ఈ మంత్రాన్ని అందించిన వారికి నేను నివాళులు అర్పిస్తున్నాను అన్నాడంట. వెంటనే ఆయన మంత్రాన్ని భూమి మీదకి తెచ్చిన వారు ఎవరా అని గుర్తిస్తాడనమాట. ఆయన హృదయంలో క్షమ పెళ్లిబుకుతుందంట. వెంటనే విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ మహర్షి వద్దకు వచ్చి క్షమాపణలు కోరుతాడంట. ఆయన క్షమించాడంట. కానీ తన కుమారుల మరణం వలన తీవ్ర విచారానికి లోనైన తన భార్యను కూడా క్షమాపణ కోరమని చెప్తాడనమాట. అయితే అరుంధతి ఋషి యొక్క హృదయాన్ని ఆకాశం అంత విశాలమైనదంట. అరుంధతి యొక్క హృదయం ఏంటంటే ఆకాశం అంత విశాలమైనదంట. ఆమె తనలో ఏ కోపాన్ని కూడా నిలిపి ఉంచుకోలేదట. విశ్వామిత్ర మహర్షి ఆమె వద్దకు వెళ్ళేసరికి ఆమె అతన్ని క్షమించేస్తుంది. ఆమె దయగా ఎంత బాధాకర పరిస్థితి నుంచి ఎంత మంచి జరిగిందో చూడు, మీరు విశ్వం యొక్క మేలు కొరకు ఒక బలమైన శక్తిగా మారారు. చూసారా ఇందులో ఎంత మంచి జరిగిందో అంటుందంట. ఇంకా కుమారులు చనిపోయిన బాధ కూడా అంటే ఇక పట్టించుకోలేదు ఆమెని. అది మర్చిపోయి ఆయన క్షమించి మీరు చేసిన ఈ పని వల్ల చూడండి ఎంత విశ్వానికి ఎంత మంచి జరిగిందో, ఒక మంచి మంత్రం తీసుకొచ్చాడు కదా అని చెప్పి ఎంత దయగా ఆవిడ చెప్తుంది. బాధాకరమైన పరిస్థితి నుంచి ఎంత మంచి జరిగిందో చూడు, మీరు విషయం యొక్క మేలు కొరకు ఒక బలమైన శక్తిగా మారిపోయారు. మీరు తపస్సు చేసి ఒక మంచి శక్తివంతుడిగా మారాడు కదా విశ్వామిత్రుడు. దాని గురించి ఈమె చెప్తుందంటే ఎంతో మందికి ఉపయోగపడతారు మీరు. నా కుమార్తెలు బాధలేని లోకాన్ని సృష్టించారు. ఇందుకే కదా మీరు అలా చేయపోయి ఉంటే మా కుమార్తెలు ఒక బాధలేని లోకాన్ని సృష్టించి ఉండేవారు కదా. చూడండి ఇప్పుడు వాళ్ళు ఒక బాధలేని లోకాన్ని సృష్టించారు. అది రాబోయే యుగాలలో మానవాళికి ఒక ఉదాహరణగా నిలిచి ఉంటుంది అని చెప్తుంది అనమాట. అయితే ఈ పిల్లలిద్దరు ఆలోచనలు పడతారట లవకుశలు ఈ కథ అంతా విని. అప్పుడు మాట ఈ కథ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అని లవకుశలను అడుగుతుంది అనమాట. ఇప్పుడు దాకా ఈ కథ విన్నారు కదా, ఈ కథ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అని లవకుశలు ఇద్దరిని మాత తల్లి సీతాదేవి అడుగుతుంది అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఏం నేర్చుకున్నారు అనగానే ఇది ఎంతో ముఖ్యమైన పాఠం. మన హృదయాలు నీచాతి నీచమైన దాన్ని కూడా క్షమించేటంత విశాలంగా ఉండాలి అని చెప్తాడనమాట. లవుడు ముందుగా జవాబిస్తాడు. ఏమని చెప్తాడంటే, అత్యంత ఘోరమైన చర్య కూడా క్షమించబడుతుంది, దానిని నుంచి మంచి వస్తుంది అని అన్నప్పుడు ఇది ఎంతో ముఖ్యమైన పాఠము. మన హృదయాలు నీచాతి నీచమైన దానిని కూడా క్షమించేంత విశాలంగా ఉండాలంట. అయితే ఆ పని చేసిన వారు తాము చేసిన తప్పుని అర్థం చేసుకోగలరు. సరే ఇక్కడ విశాలంగా ఉండి ఎంత నీచమైన పని చేసిన వాళ్ళని క్షమిస్తాం, కానీ ఆ క్షమాపణకి వాళ్ళు అర్హులు కలిగి ఉండాలి. వాళ్ళ తప్పుని అర్థం చేసుకోగలగాలి వాళ్ళు కూడా. అప్పుడు మాత్రమే వాళ్ళకి క్షమ సంభవం. బదులిస్తుంది అనమాట. మాత ఇట్లా చెప్తుంది అనమాట. అయితే తర్వాత ఆమె కుసుని వైపు తిరిగి, కుస నువ్వేం నేర్చుకున్నావు? లవుడు ఇట్లా సమాధానం చెప్పాడు కదా, మరి కుసుడి వైపు తిరిగి నువ్వేం నేర్చుకున్నావు అని అడుగుతుంది అనమాట. అయితే అతను వెంటనే ఏం మాట్లాడకుండా ఎట్టకేలకు ఏమన్నాడంటే, నేను అరుంధతి కుమార్తెల గురించి ఆలోచిస్తున్నాను. వారు తమ తల్లిదండ్రుల కోసం ఎంతో గొప్ప పని చేశారు కదా అని మౌనంగా ఉండిపోయాడంట. ఏమిటి కుస, ఏమిటి ఆలోచిస్తున్నావా అని చెప్పి మృదువుగా సీతాదేవి అడిగినప్పుడు, కానీ నీకు కుమార్తెలు లేరు కదా, మాకేమైనా జరిగితే ఆ విచారం నుంచి నేను రక్షించడానికి నీకు ఎవరుంటారు అని చెప్పి కొంత విచారంగా అడుగుతాడంట. ఎవరు? కుసుడు. అయితే ఆమె నవ్వుతుంది అనమాట సీతాదేవి. అవును, నువ్వు చెప్పింది నిజమే, నాకు కుమార్తెలు లేరు, కానీ మనవరాళ్ళు ఉంటారు. మీ ఇద్దరు చెరొకరిని నాకు ఇవ్వండి. అదిగాక మీకు ఏమీ జరగదు, నేను హామీ ఇస్తున్నాను అని చెప్పి అంటుందన్నమాట. మాకేమైనా జరిగితే నీ కూతుళ్ళు లేరు కదా అని అంటాడు. అన్నప్పుడు అవును, నాకు కూతురు లేరు, మనవరాళ్ళని ఇవ్వండి, మీరిద్దరు చెరొకరిని ఇవ్వండి, కానీ మీకు ఏమీ జరగదు, నేను హామీ ఇస్తున్నాను అంటదనమాట. అయితే నేను శాపాలే లేని లోకం ఉండాలని కోరుకుంటున్నాడు అని అన్నాడంట అతను, ఆవలిస్తా పిల్లడు. ఎవరు? కుశుడు.
అయితే వాళ్ళు అలసిపోవడం చూసి నేను వారిని లోపలికి నేను వాళ్ళని లోపలికి తీసుకెళ్ళాము. వాళ్ళు ఇంకా తమకు ఏదో అవుతుందనే భావనలో ఉండడం వల్ల ఆ రాత్రి మాతతోనే సీతాదేవితోనే పడుకుంటాము వాళ్ళ అమ్మతోటే అని అంటారనమాట. నిద్రకు ఉపక్రమించబోతూ లవుడు ఏమంటాడంటే, అమ్మ, ఆ లోకం ఎంతో దూరం ఉంది కదా, నీవు అక్కడికి ఎలా వెళ్ళగలిగావు అని అడుగుతాడనమాట. ఆమె మళ్ళీ వివరించడం మొదలు పెడుతుంది. మీరు నిద్రపోయినప్పుడు నేను నక్షత్రాల మధ్య నడుస్తాను. మీరు నిద్రపోతారు కదా, ఆ నిద్రలో ఉన్నప్పుడు నేను వెళ్ళి ఆ నక్షత్రాల మధ్య నడుస్తాను అని చెప్తుంది అనమాట ఆవిడ. చూడండి ఎంత చక్కగా చెప్తుందో. పిల్లలు నిద్రపోయిన తర్వాత నక్షత్రాల మధ్యలో వెళ్ళి నడుస్తుందంట. అయితే ఏం చెప్తుంది ఇంకా, వాటి మధ్య ప్రేమ శాంతి ఉన్నాయి అన్న నమ్మకంతో నేను అలా వెళ్ళి నడుస్తాను అని చెప్తుంది అనమాట. నీ కింద నేల లేకుండా నువ్వు ఎలా నడుస్తావు అని మళ్ళీ అడుగుతాడు కుశుడు కళ్ళలో తేలిపోతున్నట్లుగా. పుత్రులారా, నడవటం అనేక విధాలుగా ఉంటుంది, అలాగే ప్రయాణం కూడా అనేక విధాలుగా ఉంటుంది. భూమిపై జీవరాశి మాత్రమే శ్రద్ధ చూపవలసిన అవసరంలో లేదు, విశ్వమంతా శ్రద్ధ అవసరమైన జీవజాలం ఉంది అనగానే, అంటే నడిచేదానికి చాలా దారులు హాస్టల్ గా వెళ్తారు కదా, దాని గురించి చెప్తుంది అనమాట సీతాదేవి. పిల్లలు ఇద్దరు నిద్రపోతారన్నమాట లవకుశలు. అయితే మాత బయటకు వచ్చి ఆకాశాన్ని చూస్తూ అనుకుంటుంది, నేను బాలుర వద్దకు వెళ్ళబోయాను. ఈ సోమ ఉంది కదా, పిల్లల వద్దకు వెళ్ళపోతే నేను నా మనవరాలను చూసుకోవడానికి గాని లేదా లవకుశల భార్యలను చూడటానికి గాని ఈ లోకంలో ఉండను. ఈ సోమతో చెప్తుంది సీతాదేవి, నేను నా మనవరాల్ని చూసుకోవడానికి గాని లవకుశల భార్యలను చూడటానికి కానీ నేను ఈ లోకంలో ఉండను. ఆమె అరుంధతి నక్షత్రాన్ని తదేకంగా చూస్తూ శాంత స్వరంతో చెప్తుంది అనమాట సీతాదేవి. కానీ సోమ, నువ్వు మాత్రం ఉంటావు, నువ్వు నా మనవరాళ్లను తెలుసుకుంటావు, నేను నీ కళ్ళ ద్వారా నా మనవరాల్ని చూస్తాను, నీ చేతులతోనే నేను వాళ్ళని ఎత్తుకుంటాను, నాకు మిదిలిలో ఉన్న స్వాతంత్రం అంతా వారికి ఉండాలని నేను కోరుకుంటాను, అది జరిగేటట్లు నువ్వే చూడాలని సోమతో చెప్తుంది. అలా అని నాకు మాట ఇవ్వు అంటుంది అనమాట సీతాదేవి. అయితే సీతాదేవితో సోమ ఏంటంటే, మాత, మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు యవ్వనంలోనే ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు అనేసరికి ఆవిడ హెచ్చరించబడుతుంది అనమాట సీతాదేవి చేత. ఏమందంటే, మీరు నా మీదకు ఒక భారం వచ్చి పడింది, ఆమె నా ప్రశ్నకు బదులు ఇవ్వకపోగా నన్ను వాగ్దానం చేయమని బలవంతం చేసింది. చివరిగా నేను, మాత, మీరు ఏం అడిగినా నేను చేస్తానని మీకు తెలుసు, దయచేసి ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను అని అనకండి, అది నేను వినలేను అంటుందన్నమాట. అయితే మా ఇద్దరి మధ్య ఈ విధమైన విషయం రావటం ఇదే మొదటిసారి. అది ఆమె ఎంతో కాలం మాతో ఉండదు అన్నదానికి మొదటి సూచన కూడా. అయితే కొన్ని రోజుల తర్వాత నేను పిల్లల్ని నిద్రపుచ్చుతూ ఉండగా లవుడు కుశుడితో, అమ్మ చెప్పే కథలు మన ఆశ్రమంలోనే వినే కథల కన్నా భిన్నంగా ఉన్నాయి, ఆమె చాలా గొప్ప ఋషి అయి ఉంటుంది మన గురువు గారి కంటే కూడా అని చెప్పి పిల్లలు మాట్లాడుకుంటున్నారనమాట. ఇప్పటి వరకు ఉన్న వారిలో ఋషులందరికంటే కూడా చాలా గొప్పదని బదిలిస్తాడట కుశుడు. నేను నవ్వుకొని, నిజంగా వారికి తల్లి ఎవరో తెలిస్తే అని అనుకుంటుందంట సోమ. పిల్లలు పెరుగుతున్న కొద్దీ మాత వారికి కథలు చెప్పడం కొనసాగిస్తూ ఉందట. ఒక రోజు రాత్రి వారు అహల్యాదేవి గౌతమ మహర్షుల కథ చెప్పమని అడుగుతారట. ఒక రోజు వాళ్ళు రోజు ఇలా కథలు చెప్తూ ఉంది కదా, వాళ్ళ పిల్లలు ఒకసారి ఏమంటారంటే, లవకుశులు ఎవరి కథ చెప్పమంటారంటే అహల్యాను మరి గౌతమ మహర్షి ఉన్నారు కదా, వాళ్ళ కథ చెప్పమని అడుగుతారంట. అయితే వాళ్ళ గురించి మీకెలా తెలిసింది అని ఆమె ఆరా తీసిందంట, ఎవరు, సీతాదేవి. ఆమె వారికి ఈ కథ ఎన్నడూ చెప్పలేదు, అది అర్థం చేసుకునే వయసు కూడా ఇంకా లేదని భావిస్తూ ఆ కథ ఎప్పుడు చెప్పలేదన్నమాట ఆవిడకి. అయితే మీకెలా తెలిసింది ఆ కథ అన్నప్పుడు ఈ కుచుడు ఏం చెప్తాడంటే, గౌతమ మహర్షి భార్య తన పట్ల విశ్వాసం లేకపోవడం వల్ల శపించాడని, అది భార్యలందరికీ ఒక గుణపాఠం అని ఆశ్రమంలో బాలురులో ఒకరు చెప్పారు అని బదిలిస్తాడనమాట లవుడు. అయితే దాని అర్థం ఏంటమ్మా అని అడుగుతాడనమాట. మాత ఊరుకుందట. అయితే వారితో ఈ కథ చెప్పొచ్చా లేదా అని ఆలోచిస్తుందని అనుకున్నాను నేనని సోమ అంటుంది. చివరకు ఆమె చెప్పడానికే నిర్ణయించుకుందట. అయితే నేను జరిగిన కథ చెప్తాను, ఎందుకంటే వాళ్ళు నాకు తెలుసు. సీతాదేవి మళ్ళీ చెప్తుంది అనమాట, నేను వాళ్ళ కథ మీకు చెప్తాను ఎందుకంటే నాకు వాళ్ళిద్దరూ తెలుసు అని చెప్పి ఇలా చెప్పడం మొదలు పెట్టిందంట. నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు గౌతమ మహర్షి అహల్య ఋషుల కుమారుడు మా కుటుంబ పురోహితులు. ఎవరు, గౌతమ మహర్షి అహల్య ఒక కుమారుడు ఉంటాడు కదా, అతను ఎవరంటే ఈ మిథిలా నగరంలో ఇంకా చిన్నపిల్లగా సీతాదేవి చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆ మిథిలా నగరంలో రాజు వాళ్ళ కుటుంబం యొక్క పురోహితులట వాళ్ళు. ఎవరు, గౌతమ మహర్షి అహల్య ఋషుల యొక్క కుమారుడు. అయితే ఆయన అంటే సీతాదేవికి చాలా ఇష్టంగా ఉండేదట. కానీ ఆయన ఎప్పుడు విచారంగా ఉండడంతో నేను ఆయన వద్దకు వెళ్ళేదాన్ని కాదు. మీరు ఎందుకు విచారంగా ఉన్నారని నేను ఎప్పుడు అడిగినా
ఆయన చాలా ఏళ్ల క్రిందట మా కుటుంబంలో ఒక విషాదం ఏర్పడింది, అది ఎన్నటికీ తీరదు అని చెప్పేవాడట. నేను మా తండ్రి వద్దకు వెళ్ళి ఏం చేయాలి అని అడుగగా తండ్రి గారు తల పంకించి సరైన సమయం కోసం ఎదురు చూడాలి అంతే అన్నారట జనక మహారాజు. ఈ విషాదం ఏమిటో నాకు ఎవ్వరూ ఎప్పుడు చెప్పలేదు అని సీతాదేవి చెప్తుందనమాట. అయితే అప్పుడు ఒక రోజు నేను గౌతమ మహర్షిని కలుసుకున్నాను. ఒకసారి ఇలాగే సీతాదేవి వెళ్ళి తండ్రితో పాటు వెళ్తుంటుంది కదా, అప్పుడు గౌతమ మహర్షిని కలుసుకున్నట్టు సీతాదేవి. ఆయన, మా తండ్రి మీ తాతగారితో మాట్లాడటానికి వచ్చిన అనేక మంది ఋషుల మధ్యలో ఉన్నారు. నేను ఆయన ముఖంలో, కుమారుడి ముఖంలో ఉండే అదే విచారాన్ని చూసి ఆయన వద్దకు వెళ్ళి గౌతమ మహర్షి ఎంతో వివేకవంతుడు, ఆయన ఒక భయంకరమైన పనిని ఎలా చేసి ఉంటాడు అని అడుగుతుందంట. అయితే ఆ తండ్రిని అడుగుతుందన్నమాట, చాలా గొప్ప ఋషి కదా, ఆయన ఇలాంటి పని ఎలా చేసి ఉంటాడు అన్నప్పుడు గౌతమ మహర్షి ఎప్పుడు మాట్లాడడానికి ఇష్టపడరని, ఆ విషయం గురించి సరిగా ఎవరికి తెలియదు అని, కానీ గౌతముని వివేకము, ఆయన భార్య సౌందర్యము ఎంతో గొప్పవి. దేవతల రాజైన ఇంద్రుడు కూడా వారిని చూసి అసహ్యపడేవాడు అనేవారట అందరూ. అయితే ఆ అసూయలోనే గౌతమ మహర్షి లేనప్పుడు ఇంద్రుడు గౌతమి భార్య వద్దకు ఆమె భర్త రూపంలో వస్తాడు. మాయా రూపం ధరించి వస్తాడట ఆమె భర్తలాగా. ఆమె అతడు తన భర్త అనే భావిస్తుందంట. గౌతమ మహర్షి తిరిగి వచ్చి అది జరిగింది చూశాడనమాట. అయితే ఆయన ఆమెను శపించితే ఆమె శిలలాగా మారిపోతుందంట. మారిపోయినప్పుడు ఆమె ఇప్పటికి కూడా ఆమె అలాగే ఉంది అని మా తండ్రి గారు నాకు వివరించారు అని, మీరు విన్న కథ ఇదేనా అని పిల్లల్ని అడుగుద్ది. ఇదంతా మా తండ్రి, మా జనక మహారాజు నాకు వివరించారు మీ తాతయ్య, ఇదంతా మీరు విన్న కథ ఇదంతా నిజమేనా అని మళ్ళీ పిల్లల్ని ఇద్దరిని అడుగుతుంది. వారు తల ఊపుతారనమాట. అయితే నిజంగా ఏం జరిగిందో నేను మీకు వివరిస్తాను. ఇంద్రదేవుడు అంత నిర్మలమైన జ్ఞానవంతురాలైన స్త్రీ అయిన అహల్య ఋషిని వంచాడంటే నేను నమ్మలేకపోతున్నా. దాని గురించి నేను ఎంతో బాధపడి చివరగా ఇంద్రదేవుడిని అడిగి తెలుసుకుందామని వెళ్ళాను అని చెప్తుందంట. ఏంటి, నువ్వు ఇంద్రదేవుడిని చూసావా అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతుంది అనమాట సోమ. ఆమె నాకు ఈ కథ ఎప్పుడు చెప్పకపోవడంతో అవును అని ఆమె తల ఊపి అవును వెళ్ళాను, అది నువ్వు పరివార కృత్యాలకి రాకముందే సోమ అని చెప్తుంది. అంటే ఈవిడ ఈ రాజ్యంలోకి ఇంకా పరిచారక వృత్తి కోసం సోమ రాలేదంట అప్పటికి. అప్పుడు నేను వెళ్ళాను అని చెప్తుంది అనమాట. అది ఒక కలలో. ఒక రాత్రి నేను స్వర్గంలో ఇంద్రదేవుని ముందు నిలబడి ఉన్నాను. ఆయన నా వైపు ప్రేమగా చూస్తూ, బిడ్డ అడుగు, నువ్వు అడగదలుచున్నది ఏదైనా అడుగు అంటే ఈమె ఏదో అడగడానికి వచ్చిందని ఇంద్రుడికి తెలిసిపోయింది. అడగమని చెప్తాడు అనమాట సీతాదేవిని. అయితే మీరు అహల్య ఋషిని ఎందుకు వంచారు అని కన్నీళ్లతో అడుగుద్దట సీత ఇంద్రుణ్ణి. ఆయన ఋషులను పరీక్షించి వారిలో ఉన్న అపరిపక్వతలను వెలికి తీయడానికి దేవుళ్ళు మరి దేవతల విధి. ఈ దేవుళ్ళు దేవతలు ఏం చేస్తారు, వాళ్ళు తపస్సు చేసినప్పుడు అది నిజమైనదా లేదా పరిపక్వత ఉందా లేదా అని పరీక్షిస్తానికి వెళ్తుంటారు కదా దేవతలు దేవుళ్ళు, అది మా విధి అని చెప్తారనమాట. వారు ఈ స్వర్గంలో ప్రవేశించడానికి అనుమతి పొందాలంటే అది అవసరం, మేము పరీక్షించడం. దాంతో నేను ఆమె భర్త రూపం ధరించి అహల్య గ్రాహ్యత స్థాయిని పరీక్షించడానికి వెళ్ళాను. సహజంగా ఎవరైనా తపస్సు చేస్తుంటే పరీక్షించడానికి ఇంద్రుడు వాళ్ళు వెళ్తారని తెలుసు కదా, అట్లాగే అతను అహల్యని పరీక్షించడానికి వెళ్ళారంట. వాళ్ళ తపస్సు ఎంత గాఢమైనదో తెలుసుకోవడానికి పరీక్షించడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆమె మాయారూపం ధరించి కుటీరంలోకి వెళ్ళగానే ఆమె నా మాయారూపం చూసి గ్రహించి నా భర్త రూపంలో ఎందుకు వచ్చావు అని అడుగుద్ది అహల్య ఇంద్రుడిని. వెళ్తే వెళ్ళొచ్చు మామూలుగా ఇంద్రుడు, అయితే తన భర్త రూపం ధరించి ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతుంది అనమాట. అడగగానే అది నేను నీ గ్రాహ్యతను పరిష్కరించడానికి, సత్యం గ్రహిస్తావో లేదో తెలుసుకోవడానికి అని చెప్పి సెలవు తీసుకున్నాను. అంటే నేను ఎందుకు వచ్చానంటే నువ్వు నిజంగా తపస్సు నీది కరెక్టో కాదో, నీవు ఎంత శ్రద్ధగా ఉన్నావో తెలుసుకోవటానికే పరీక్షించడానికి వచ్చాను అని చెప్పి సెలవు తీసుకుంటాడు అనమాట. అయితే అప్పుడే గౌతమ మహర్షి ధ్యానం నుంచి తిరిగి వస్తూ ఆయన ఇంకా అతని రూపంలో ఉన్న నన్ను చూసి తన భార్యను నాతో చెడుగా ప్రవర్తించింది అనుకొని అతనిలో కోపం అంకురించి శపిస్తాడనమాట. అయితే అహల్య ఋషి వచ్చి శపించబోతాడు, ఇంకా శపించలేదు, ఇంద్రుడిని శపించబోతాడు అనమాట. తను లేనప్పుడు తన రూపంలో వచ్చి భార్యను ఏదో చేసి ఉంటాడు అని చెప్పి అపోహపడి, అంటే కేవలం పరీక్షించడానికి వచ్చాను అని చెప్పి వెళ్ళిపోతుంటే అహల్య అడుగుతుంది, నువ్వు నా భర్త రూపంలో ఎందుకు వచ్చావు అన్నప్పుడు, మిమ్మల్ని ఇలా రకరకాల రూపాల్లో పరీక్షించడం మా ఇది అని చెప్పి వెళ్ళిపోబోతుంటాడు. అంతలో అతను వచ్చి తన రూపంలో ఉన్న ఇంద్రుడిని చూసి శపించబోయినప్పుడు అహల్య అడ్డుపడుతుంది అనమాట. అహల్య వచ్చి అడ్డుపడి, దాన్ని నువ్వు చెప్పించావనుక ఇప్పుడు ప్రకృతి వలన రాబోయే భయానక పరిణామాలను తప్పించడానికే ఆయనను అడ్డుకుంది. ఇప్పుడు ఇంద్రుడు లేకపోతే మొత్తం ప్రకృతి అంతా చాలా ఇదవుతుంది అనమాట,
కాబట్టి దాన్ని తప్పించడానికి అనేక భయానకమైన పరిణామాలు తప్పించడానికి అతన్ని అడ్డుకుంటుంది అనమాట. ఆమె నాకు ఆమె భర్తకు మధ్య అడ్డుగా నిలబడి నా శాపాన్ని తాను స్వీకరించింది. చూసారు ఇక్కడ అసలు కథ ఏం జరిగింది? ఇంద్రుడు ఆ భర్త అతన్ని అనుమానించి శాపించడం వల్ల శిలైపోలేదు. ఇంద్రుడిని శపించకుండా అడ్డుపడినందుకు ఆ శాపం తను తీసుకుంటది. ఇంద్రుడికి ఇవ్వాల్సిన శాపం అది. అది అనసూయ తీసుకొని శిలలా మారిపోతుంది అనమాట. ఇంద్రుడు చెప్పటం కొనసాగిస్తాడు ఇంకా సీతాదేవితో. సీతాదేవి డైరెక్ట్ గా సీతాదేవి డైరెక్ట్ గా ఇలా చెప్తున్నాడు అనమాట. నేను అతని వైపు తిరిగి ఎంతో విచారంతో ఈ విధంగా చెప్పాను. చూడు మహర్షి, నీ కోపం ఒక అమాయక స్త్రీని, ఏ తప్పు చేయని స్త్రీని, ఆమెను ఏం చేసిందో చూడు. నేను మీ ఇద్దరిని పరీక్షించడానికి వచ్చాను. అహల్య నా మారువేషంలో ఉన్నా కూడా నన్ను గుర్తించి ఏ తప్పు చేయలేదు. కానీ నువ్వు నీ కోపం నుంచి బయటపడక సందేహపడ్డావు అన్నాను. నేను ఋషి అహల్య నాతో పాటు స్వర్గలోకంలోకి రావటము, లేక తన భర్త కోసం పోగొట్టుకున్నదంతా ఆ రా ఆ రా తన భర్త కోపం పోగొట్టుకునేదాకా రాయిలాగే మిగిలి ఉండడం ఏదో ఒకటి ఎంపిక చేసుకో అంటాడంట ఇంద్రుడు. అయితే ఆమె ఏం చేస్తుందంటే తన శిలలాగే నిలిచి ఉండి ఆ ఇద్దరిని కలిపి స్వర్గంలోకి రావడాన్ని ఎంపిక చేసుకుందట. దీనికి వేరే ఏ పరిష్కారం లేదా అని ఇంద్రదేవుని బ్రతిమాలతో అడుగుతుంది సీతాదేవి. త్వరలోనే ఒక పరిష్కారం వస్తుంది బిడ్డ అని ఆ మాటలు విన్న నేను తేలికపడిన హృదయంతో నిద్ర లేచాను. ఇదంతా నిద్రలో వెళ్ళిందనమాట ధ్యానంలో ఆవిడ సీతాదేవి. ఇదంతా జరిగింది. అయితే సీతాదేవి నిశ్శబ్దంగా తన వంక ఆశ్చర్యంగా చూస్తున్న లవకుశలను పరిశీలించిందండి. కథ అంతా చెప్తుంది కదా. వాళ్ళిద్దరు అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు అనమాట పిల్లలు. కొంతసేపటి తర్వాత ఈ కథ నుంచి ఏం నేర్చుకున్నారు అని మళ్ళీ అడుగుతుంది సీత. కథ అంతా చెప్పాక అడుగుతుంటది కదా రోజులాగానే. ఏం నేర్చుకున్నారు ఈ కథ నుంచి అని అడిగినప్పుడు కుశుడు అంటాడు, ఇంతటి కష్టానికి కారణం కోపం అని, ఎవరినైనా దాన్ని అధిగమించాలని అని అంటాడనమాట. ఎవరైనా సరే కోపాన్ని అధిగమించాలి, ఇదంతటికి అనర్థానికి కారణం కోపమే కదా, ఎవరైనా సరే దాన్ని అధిగమించాలని కుశుడు అంటాడు. ఆమె తల ఊపి లవుని వైపు తిరిగి అతను ఏమి మాట్లాడపోయేసరికి రెట్టిస్తుంది. దీనిలో నేర్చుకోవాల్సింది ఏముంది లవా అని అడుగుతుంది అనమాట. దానికి అతడు ఋషి ఋషి అహల్య ఎంత గొప్పదైనప్పటికీ గౌతమ మహర్షి ఆమెను విశ్వసించలేదు. అయితే ఋషి అహల్య ఎంత గొప్పదైనా సరే గౌతమ మహర్షి ఆయనను విశ్వసించలేదట. అది నిజంగా తను చేసిన తప్పు అని లవుడు చెప్తాడనమాట. మాత మీరిద్దరు చెప్పింది సరైనదే. నమ్మకం లేకుండా ప్రేమ ఉండదు. ప్రేమ లేనప్పుడు మంచితనం లేదు, ధర్మం లేదు. ప్రేమే అన్నిటికీ మూలం. ఇంద్రదేవుడు శపించబడితే మొత్తం ప్రకృతి అంతా అల్లకల్లోలం అవుతుందని తన గురించి ఆలోచించక లోకం మీద ప్రేమతో ఆ మధ్యలో అడ్డుగా వచ్చింది. లోకం మీద ప్రేమతో అతన్ని శపించబోతున్నప్పుడు ఈవిడ అహల్య అడ్డుగా వచ్చింది. ఆమె తన భర్త మీద ప్రేమతో శిలగా నిలిచి ఉండాలి అనుకుంది. గౌతమ మహర్షికి గొప్ప జ్ఞానం ఉంది, కానీ ఋషి అహల్యకు గొప్ప ప్రేమ ఉంది. మహర్షికి జ్ఞానం అయితే ఉంది, కానీ ఈమెకు గొప్ప ప్రేమ ఉందంట. ప్రేమ లేని జ్ఞానం వివేకం కాదు అని చెప్పి సీతాదేవి చెప్తుంది అనమాట. గౌతమ మహర్షి తన భార్యకు సంభవించిన దాన్ని చూసి తీవ్రంగా ఆందోళన చెందుతాడు. ఆమె పట్ల తన పొరపాటును సరిదిద్దుకునే వరకు బయటకు రాను అని చెప్పి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఈ క్రమంలో ఆయన ఏం చేశాడంటే తన కదలలేని మాట్లాడలేని నిస్సహాయరాయైన భార్యను ఒంటరిగా వదిలి వెళ్ళాడు. మళ్ళీ ఇంకో పెద్ద తప్పు అది. తన కోసం అంత త్యాగం చేసిన వ్యక్తిని శ్రద్ధగా చూసుకోవడానికి బదులు అతను తన కోసం ఎంతో త్యాగం చేస్తే ఆ వ్యక్తిని శ్రద్ధగా చూసుకోవడానికి బదులు అతను తపస్సును ఎంచుకున్నాడు. ఆ కాలమంతా దేవతలు ఆమెను జీవించి ఉండేటట్లు చూశారట. ఆ కాలంలో దేవతలందరూ కలిసి ఆమె ఇంకా జీవించి ఉండేటట్లు చూశారట. అతని ప్రేమను పొంది కోపాన్ని సందేహాలను వదిలించుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టిందంట. ఎవరికి? ఈ ఈ మహర్షికి, గౌతమ మహర్షికి. మాత నవ్వుతూ ఇంకా కథ చెప్పడం కొనసాగించింది అనమాట. కనుక తరచూ ఋషులు కూడా తమ అభివృద్ధి కోసం తపస్సు చేస్తూ ఉంటారు. అయితే సృష్టిలోని ప్రతి అణువులోనూ సహజంగానే జనించి ఉన్న ప్రేమకు వారి హృదయాలు సిద్ధమైనప్పుడే వారి అభివృద్ధి వేగంగా ఉంటుంది. నేను చేసిన తపస్సు మంచిది కాదని, అవసరం లేదని చెప్పటం లేదు, కానీ నీ హృదయం ప్రేమకు సంసిద్ధం కాకపోతే దాని వలన ఏ ప్రయోజనం ఉండదు అని చెప్తుంది సీతాదేవి. అది శక్తిని ఇస్తుంది, కానీ వివేకాన్ని ఇవ్వదు. ధ్యానం అనేది శక్తినే ఇస్తుంది, వివేకాన్ని ఇవ్వదు. వివేకం లేని శక్తి ఎంతో మందిని దిగజారిపోయేటట్లు చేసింది. మాత తన మాటల గురించి ఆలోచిస్తున్నట్లు మౌనంగా ఉండిపోయిందంట. తన మాటలు తనే మాట్లాడుతూ ఆలోచిస్తూ కాసేపు మౌనంగా ఉండిపోద్దంట. అప్పుడు పిల్లలు అంటారు, కానీ అమ్మ నీవు కథ ఇంకా పూర్తి చేయలేదు అని చెప్పి అర్థిస్తాడట. ఎవరు? కుశుడు.
నువ్వు బాగానే అంతా చెప్తున్నావు కానీ ఇంకా కథ అయితే పూర్తి కాలేదు అని చెప్తే, మా తండ్రి గారు మహారాజు శ్రీరాముడు ఆమెకు శాపవిముక్తి కలిగించారు కదా అని చెప్తాడు. నువ్వు ఇంకా కథ పూర్తి చేయలేదు. మా తండ్రి గారైన శ్రీరాముడు, మహారాజు అయిన శ్రీరాముడు ఆమెకు శాపవిముక్తి కలిగించారు కదా అని అడుగుతాడు అనమాట. నువ్వు సరిగ్గానే చెప్పావు. మహారాజు శ్రీరాముడే వారిద్దరికి విముక్తి కలిగించాడు. ఆయన గౌతమ మహర్షికి తన కోపం సందేహాల నుంచి విముక్తి కలిగించి ఆయన హృదయాన్ని ప్రేమ కోసం సిద్ధపరిచాడు. అహల్య ఋషికి శిలారూపం నుంచి విముక్తి కలిగించాడు. రామపాదం తాకిన తర్వాత ఆమె మళ్ళీ కదిలి మాట్లాడగలిగింది. ఆమె మళ్ళీ సౌందర్యవంతురాలై మానవ జీవితంలోకి వచ్చింది అని మాత పిల్లలిద్దరిని పడుకోబెట్టుతుంది అనమాట. అయితే నేను ఆమెకు రాత్రిపూట తాగే పానీయాన్ని తెచ్చినప్పుడు ఆమె ఎటో చూస్తూ కూర్చొని ఉండడం కనిపిస్తుందట సోమకి. అయితే నేను ఆమెను ఆ పానీయం ఇచ్చి పక్కనే కూర్చొని చెప్తుందనమాట. మాత, ఋషి అహల్య అంత అవమానం ఎందుకు పొందవలసి వచ్చిందో అని ఆశ్చర్యపడేదాన్ని నేను. కానీ తర్వాత నాకు ఆమె భర్త మీద ప్రేమతో ఇంత పరీక్షకు సిద్ధమైందని, దానివల్ల అతను తన కోపాన్ని అపనమ్మకాన్ని జయించి తనతో పాటు స్వర్గలోకంలో అడుగు పెడతాడని భావించటం వలన అని నేను గ్రహించాను అని సీతాదేవి దగ్గరికి వచ్చి అంటుందన్నమాట. ఈనాటికి కూడా లోకం ఆమె చేసింది తప్పు అని నిందిస్తుంది. కానీ ఆమె చేసిన గొప్ప త్యాగం గురించి ఎవరికీ తెలియదు. గౌతమ మహర్షి ఆమెకు కలగజేసిన ఇబ్బంది ఫలితంగా గాఢ ధ్యాన సాధనలు చేసినప్పటికీ ఆయన హృదయం తెరుచుకోలేదు. రాముడు ఋషి అహల్యకు విముక్తి కలిగించినప్పుడు మాత్రమే ఆయన హృదయం తెరుచుకుంది. సోమ, నీకు జ్ఞాపకం ఉందా? రాముడు మిథులకు రావడానికి ముందు మనం ఈ కథ విన్నాము అని సోమకి గుర్తు చేస్తుంది అనమాట. ఆ శ్రీరాముడు సీతాదేవిని చూడటం కోసం, శనివారం కోసం మిథులకు రాకముందే వీళ్ళు ఈ కథ విన్నామని సోమకి సీతాదేవి గుర్తు చేస్తుంది. అవును అని చెప్పి సోమ చలాడిస్తుంది అనమాట. అప్పుడు మాత్రమే అడవిలో నా శరీరాన్ని వెనకకి వచ్చింది ఇతనేనని గుర్తించాను. ఒకసారి సీతాదేవి అలా పిల్లలాగా రాయిలాగా ఉండిపోతుంది కదా, ఒక రాత్రి పగలు రాకుండా ఒక రోజంతా. అప్పుడు తనను వెనకకి తీసుకొచ్చింది ఇతనే అని గుర్తించిందంట సీతాదేవి. చాలా ఏళ్ల క్రితం ఆ రోజు నీకు గుర్తుందా సోమ అంటే సోమ మళ్ళీ తలుగుతుంది అనమాట. నేను రాముణ్ణి కలిసినప్పుడు మాట్లాడిన మొదటి మాట ఏంటి? ఆ అమాయక స్త్రీ పడుతున్న ఇబ్బంది నుంచి విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలపటం. శ్రీరామునితో మాట్లాడిన మాట సీతాదేవి ఇదేనంట. ఆ అమాయక స్త్రీ శాపవిముక్తురాలని చేసి విడుదల చేసింది, ఆ ఇబ్బంది విడుదల చేశారు, అందుకే కృతజ్ఞతలు అని చెప్పి చెప్తుంది అనమాట. అదే మొదటి మాట అనమాట రాముడితోటి. దానికి రాముడు ఏమన్నాడంటే, ఏమని బదులిచ్చారో తెలుసా సోమ అని అడుగుతుంది. మాట ఆయన ఏం చెప్పారు? నేను వణికే స్వరంతో అడిగాను. అంటే ఈ కథ నన్ను ఎంతో కదిలించింది, నేను మౌనంగా కన్నీళ్లు కార్చాను అని చెప్పినప్పుడు ఆమె సీతాదేవి తన సోమ వైపు మెరిసే కళ్ళతో చూసిందంట. ఆయన ఆమె ఇబ్బందిని చూసినప్పుడు పొరపాటో అమాయకత్వమో ఏ ఆలోచన రాలేదు, తీర్పు చెప్పే ఊహే లేదు. శిలారూపంలో బందీ అయి ఉన్న గొప్ప ప్రేమను మాత్రమే చూసా నేను. ఆమె అమాయకురాలా లేకపోతే ఇంకేమన్నానా అని నేనేమో ఆలోచించలేదు అని శ్రీరాముడు చెప్తున్నాడు అనమాట. ఆ శిలారూపంలో బందీ ఉన్న గొప్ప ప్రేమను మాత్రమే నేను చూశాను. తాను ఆ ప్రేమను విడుదల చేస్తే తిరిగి అది ప్రపంచానికి అంతా విస్తరిస్తుంది అనుకున్నాను. ఆమె ఆ శిలగా మారిపోయిన ఆల్యలో ప్రేమను మాత్రమే చూశాడంట. దాని నుంచి ఆమెను విడుదల చేస్తే ఆ ప్రేమని మొత్తం విశ్వమంతా కూడా గొప్ప ప్రేమను మాత్రమే చూశాను. అలా విడుదల చేస్తే తిరిగి అది ప్రపంచం అంతా విస్తరిస్తుందని మాత్రమే నేను అనుకున్నాను అని చెప్పి చెప్తాడనమాట. సీతాదేవి మొదటి ప్రశ్న రాముని కలిసినప్పుడు అడిగిన ప్రశ్నకి శ్రీరాముడు ఇలా సమాధానం చెప్తాడు. ఫస్ట్ మాట్లాడుకున్న మాటలు ఇవే అనమాట సీతారాములు కలుసుకున్నప్పుడు. అందుకే అతను భూమి మీదకు వచ్చాడు సోమ. అది ఆయన అంటే అది ఆయన ఉనికి లక్ష్యం మాత్రం అదే అని చెప్పి చెప్తుంది. అది ఆయన ఉనికి యొక్క లక్ష్యము అని చెప్పి రాముడి యొక్క ఉనికి ఎందుకో అలా ఆయన లక్ష్యం ఏంటో సోమకి చెప్తుంది అనమాట. కానీ స్త్రీలు ఇబ్బంది ఎందుకు పడాలి మాత అని నేను మా మాతని, స్త్రీలలో గొప్ప దేవత ఎన్ని కష్టాలు పడిందో, నేను మా మాత స్త్రీలలో గొప్ప దేవత ఎన్ని కష్టాలు పడిందో నేను స్వయంగా చూశాను అని సోమ అంటుంది అనమాట. వీళ్ళందరికీ చెప్తుంది. అయితే నా ఆలోచనలు తెలుసుకున్న మాత గొప్ప ప్రేమతో, సోమ నేను ఈ లోకానికి ఒక మహారాణిలా ఉండడానికి రాలేదు, అది నీకు తెలుసు. కానీ మాత మీరు మహారాణియేగా అని కళ్ళు తుడుచుకుంటూ అడుగుతుందన్నమాట. నేను అందుకోసమే రాలేదు. నేను జన్మ తీసుకున్నప్పుడు ముందు భూమాత చేతులను స్పృశించాలి అనుకున్నాను. నేను ఆమె గర్భంలో జన్మించడానికి ఎంపిక చేసుకోవడానికి కారణం, దానివల్ల నేను నిజంగా ఆమెకు ఒక తల్లిగా అనుభూతి చెందగలుగుతాను. అది ప్రపంచం మొత్తానికి ఒక ఉదాహరణలాగా మారి ఆమెను తమ తల్లిగా తెలుసుకుంటారు. అంటే సీతాదేవి చూడండి, తాను ఎలాగైతే భూదేవిని తల్లిగా తెలుసుకుందో,
అలాగా ప్రపంచానికే అది ఉదాహరణగా మారి ప్రపంచంలో అందరూ కూడా ఆ భూమిని తన తల్లిగా తెలుసుకుంటారు అని దానికోసమే నేను అలా ఆమెను ఆ, జన్మించాను అని చెప్పి ఆ భూమాత యొక్క స్పర్శను నేను అనుభవించానని చెప్తుంది. సుదూర గతంలో అలాగే ఉండేదట. ఇప్పుడు ఆ జ్ఞానం అంతా ఇది వరకు అయితే గతంలో అంటే చాలా కాలం క్రిందట గతంలో అలా ఉండేవారట అందరూ. కానీ ఇప్పుడు ఆ జ్ఞానం అంతా కనుమరుగైపోయింది అని చెప్తూ ఆమె దృష్టి నా వైపు మరల్చి దూరంగా చూడసాగింది. నేను ఈ లోకానికి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను సోమ. కొన్నిసార్లు దృశ్యంగా, మరి కొన్నిసార్లు అదృశ్యంగా. ఆ జ్ఞానాన్ని తిరిగి తేవటానికి, భూమాత పట్ల, సకల జీవరాశి పట్ల ప్రేమ పొందించడానికి నా పని నేను మౌనంగా చేస్తూనే వెళ్తాను. నేను అందుకోసమే వచ్చానని చెప్పి సీతాదేవి చెప్తుందనమాట. ఓకే మేడం, ఈ రోజుకి అయిపోయింది. రేపు సీత అదృశ్య కార్యమట. మరి అదేంటో రేపు చూద్దాము. ఈ రోజుకైతే అయిపోయింది. ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.